హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ భూమి వచ్చిన రిసార్ట్లో శోభా చంద్ర శిష్యురాల్ని అంటూ ఒక అమ్మాయి నాట్య ప్రదర్శన ఇస్తూ ఉంటుంది. కానీ ఆ నాట్యం భూమికి నచ్చదు. దాంతో కోపంగా పైకి లేచి ఆపండి అని అరిచి, నువ్వు శోభా చంద్ర గారి శిష్యురాలివా అని అరుస్తూ ఉంటుంది భూమి ఆ అమ్మాయిపై. ఆ అమ్మాయి ఇలా అంటుంటుంది, నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని భూమిపై విరుచుకుపడుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు, శోభాచంద్ర చావుకి కారణమైన శోభాచంద్ర శిష్యురాలు. ఆ రోజు కావాలనే అపూర్వతో కుట్ర పన్ని నాట్యాన్ని మధ్యలో వదిలేసి తన కాళ్ళకి ఉన్న గజ్జెలని శోభాచంద్ర మీదికి విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. దాంతో నాట్య గురువు శోభాచంద్రతో ఇలా అంటుంటాడు, ఏంటి సంస్కారం లేదు ఈ అమ్మాయికి, ఎంత అపచారం చేసి వెళ్ళిపోయింది, అటువంటి అమ్మాయినా మీరు తీర్చిదిద్దింది అని ఆ గురువు శోభాచంద్రని ఆనాడు తిట్టడంతో పొద్దులతో ఉన్న శోభాచంద్ర స్టేజ్ పైన నాట్య ప్రదర్శన ఇచ్చి పొరిటి నొప్పులతో బాధపడుతూ అపూర్వ కుట్రకి బలై మంటల్లో కాలిపోతుంది. ఇక అదంతా భూమి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్న గగన్ భూమితో, అంటే మీ అమ్మ చావుకి కారణమైన ఆ అమ్మాయి ఈమెనా అని అంటుండగా, అవును అంటుంది భూమి. భూమి మాటలు విన్న శోభాచంద్ర శిష్యురాలు, ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు, నీకేం తెలుసు అని అనగానే ఆ అమ్మాయితో ఒకే స్టేజ్పై భూమి పోటీకి దిగుతుంది. ఇక అచ్చం శోభాచంద్రలా డ్యాన్స్ చేస్తున్న భూమిని చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఆ అమ్మాయి భూమితో నాట్యంలో గెలవలేకపోతుంది. నాట్యం చేస్తున్న భూమిని మైమర్చిపోయి చూస్తూ ఉంటారు అందరూ. గగన్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇద్దరు అలా నాట్యం చేస్తూ ఉండగా పర్ఫెక్ట్గా స్టెప్స్ వేస్తున్న భూమిని చూసి తడబడి కింద పడిపోతుంది ఆ అమ్మాయి. ఇక దాంతో గగన్ ఆనందానికి అవధులు ఉండవు. ఇలా బుద్ధి చెప్తుంది ఆ అమ్మాయికి భూమి. ఆ అమ్మాయి కుట్రని బయటపెట్టి అపూర్వ అంతు తేలుస్తుందా భూమి? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.